ఆబ్కారీ శాఖలో రిజ్వీ మంటలు. నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వీ కమిషనర్ హరికిరణ్ చెవిన పెట్టారు. మొత్తం మీద ఈయన సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ గులాం నబీ ఆజాద్ అల్లుడు అట. నాకు కూడా పూర్తిగా తెలియదు, తెలుసుకున్నాం. గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసిలో చాలా కీలకంగా పనిచేసిండు. సోనియా గాంధీ అప్పుడు ఎవరు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు, 2 సార్లు మంత్రి చేసిండు. అయితే ఏం చేసిండు, ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలో రాగానే ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకున్నాడు, గులాం నబీ ఆజాద్. ఆయన సొంత అల్లుడు అట. ఆయన అల్లుడే రిజ్వీ. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన పోయింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈయన మీద కొంత ఫోర్స్ జరుగుతుంది అనేటువంటిది ఒక కోణం. రెండవది, ఈ వైన్స్కి సంబంధించినటువంటి టెండర్ల లేబుల్లు దక్కించుకునేటువంటి క్రమంలో నేను చెప్పిన వాళ్ళకే ఇయ్యలేదని జూపల్లి కృష్ణారావు ఈయన మీద సీరియస్గా ఉండట. దానికి సంబంధించి పెద్ద గొడవ జరుగుతూ ఉంది. 2-3 నెలల నుంచి మానసికంగా క్షోభ అనుభవిస్తుండట. ఆ మానసిక క్షోభ అనుభవించడం ఎందుకని చెప్పేసి VRSకు అనే దరఖాస్తు చేసిండు. ఆ VRSను కూడా జూపల్లి కృష్ణారావు ఆపిండు అనేటువంటిది మనకు వినబడుతున్నటువంటి మాటలు. ఒకసారి చూద్దాం. నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వీ కమిషనర్ హరికిషన్ పెడచెవిన పెట్టారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనవసరంగా CMOకు ఫైళ్లు పంపారు. నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. CS మంత్రి జూపల్లి ఫిర్యాదు. స్వచ్ఛంద పదవి విరమణకు రిజ్వీ దరఖాస్తు. ఆమోదించవద్దని CMకు మంత్రి లేఖ. మంత్రిగా తన విధులు నిర్వర్తించకుండా రిజ్వీ ఆటంకం కలిగించారని ఆరోపణ. ఆయనపై IAS సర్వీస్ రూల్స్ BNS ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి. ఏదైనా ఆ లేబుల్ ఉంటాయి కదా, స్టిక్కర్స్, అవి టెండర్లు పాడతారు. పాతోళ్ళకే వచ్చేటట్టు రిజ్వీ అంటే పాతోళ్ళకే ఇవ్వాలనేది రిజ్వీ ఆలోచన ఉన్నట్టుంది. కొత్తోళ్ళకి ఇవ్వాలనేటువంటిది మరి ఈ జూపల్లి కృష్ణారావుకు ఉన్నటువంటి ఆలోచన. ఎందుకంటే మంత్రి ఆయన కాబట్టి ఆయన అనుకున్నోళ్ళకో ఇంకొకరికో రేవంత్ రెడ్డి అనుకున్న వాళ్ళకో ఇవ్వాల్సినటువంటి ఈయన అడ్డం పడుతుంది కాబట్టి ఈయనను టార్చర్ చేయడం స్టార్ట్ చేసారు. ఇక ఇదంతా లొల్లి నాకెందుకని చెప్పేసి VRSకు వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్కు ఆయన దరఖాస్తు చేస్తే అది ఆమోదించకుండా అట్లా పెట్టిరట. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య సఖ్యత లేదు, ఈ పరిపాలనలో సఖ్యత లేదు, CM మంత్రుల మధ్య సఖ్యత లేదు, ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఈ 10 మంది BRS నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి పాత ఎమ్మెల్యేలకు ఇప్పటి ఎమ్మెల్యేలకు వాళ్ళకు సఖ్యత లేదు. అంతా ఆగమాగం అగమ్య గోచరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో పాలన.